తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి ఎస్వి జూ పార్క్లో సింహం దాడిలో చనిపోయినటువంటి ఆల్వార్ జిల్లా రాజస్థాన్కి చెందినటువంటి ప్రహ్లాద్ మానసిక స్థితి కొంత బాగలేనట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే అతను చనిపోయేటువంటి ముందు రోజు అంటే 14న తిరుమలకు వెళ్ళినట్టయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. తిరుమలకి అతి సమీపంలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి అటెండర్ ముని సుబ్రహ్మణ్యంతో గొడవకు దిగాడు. ఒక్కసారిగా అతనిపై దాడి కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్గా సీసీ ఫుటేజ్ మనకి దొరికింది. చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తోంది. ఆ క్యూలో వచ్చే క్రమంలోనే టికెట్ తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అటెండర్ ముని సుబ్రహ్మణ్యము అతన్ని కోరారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రహ్లాద్ కొంతసేపు అక్కడే నిరీక్షించి తాను టికెట్ తీసుకోను, అట్టే దర్శనానికి వెళ్తాను అనే మాటను మాత్రం చెప్పాడు. కాకపోతే అది కుదరదు, ఇటు నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా చాలా క్లారిటీగా అతను చెప్పడం జరిగింది సామరస్యంగానే. కాకపోతే కొంతసేపు వేచి చూసినటువంటి ప్రహ్లాదు ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యి అతనిపైన దాడికి దిగారు. అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్తో అక్కడ ఉన్నటువంటి ముని సుబ్రహ్మణ్యం అటెండర్ పైన దాడికి దిగాడు. ఒక్కసారిగా అతనికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి, రక్త గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. అంటే దాదాపు రాజస్థాన్ నుంచి ఒకడే వచ్చినట్టయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. నేరుగా తిరుమలకు వచ్చాడు. తిరుమలకు వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ అక్కడ సమీపంలో ఉన్నటువంటి అంటే పాపనాశం వెళ్ళేటువంటి ప్రాంతంలో మొదటగా వచ్చేటువంటి ఆలయం వేణుగోపాల స్వామి గుడి. ఆ ఒక్క గుడి కూడా అంటే టీటీడీ అండర్లో ఉంటుంది. ఇది హతీరాంజీ మఠంకి సంబంధించినటువంటి అండర్లో ఆ ఒక ఆలయం కూడా ఉంటుంది. ఆ ఒక్క ఆలయానికి వెళ్ళినటువంటి ప్రహ్లాదు అక్కడ టికెట్ కౌంటర్లో ఉన్నటువంటి వారితో ఘర్షణకు దిగారు. అంటే కొంత అతను మానసిక స్థితి బాగలేని కారణంగా ఒక్కసారిగా చాలా సీరియస్గా అతనిపైన దాడి చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా కొంత అతన్ని పట్టుకోవడానికి సంకోచించారు, కానీ కొంత ధైర్యం చేసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ అతన్ని దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని పరిస్థితిని చూసి అతనికి మానసిక స్థితి బాగాలేదని కొంతసేపు అక్కడ పెట్టుకొని మళ్ళీ వదిలేయడం జరిగింది. అంటే అక్కడ పోలీసుల నిర్లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాడి చేశాడు, రక్తగాయాలయ్యి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తే అది ఎమ్మెల్సీ అవుతుంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ప్రహ్లాద్ని పోలీసులు అంత నిర్లక్ష్యంగా వేశారనే ప్రశ్న మాత్రం తలెత్తుతోంది. ఒకవేళ అక్కడే ప్రహ్లాద్ పైన చర్యలు తీసుకొని ఉంటే ఇంత జరిగే అవకాశమే లేదు. కాకపోతే అక్కడ వదిలేసినటువంటి ప్రహ్లాద్ను మరుసటి రోజు అంటే 15న తిరుపతికి జూకి వెళ్ళాడు. సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అతను ఏదైతే సింహాలు ఉండేటువంటి ఎన్క్లోజర్ లోపలికి దూకివేసి అక్కడ సింహం దాడి చేసి చంపినటువంటి ఘటన మనకి తెలిసిందే. ప్రస్తుతం అది 2 రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెట్టినటువంటి పరిస్థితి. అటు తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేశారు. రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రహ్లాద్ సోదరుడు ఇక్కడికి వచ్చి ఆయన బాడీని కూడా రికవరీ చేసుకొని వెళ్ళాడు. కాకపోతే ఆ సమయంలో ప్రహ్లాదు గంజాయి సేవించి ఉన్నాడని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఆయన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కారణంగానే మానసిక స్థితి కూడా కొంత ఆయనకి మెరుగ్గా లేకపోవడము, ఒక్కసారిగా ఎవరు ఏంటనేది దయాదక్షిణం లేకుండా వాళ్ళపైన దాడికి దిగడం, వాళ్ళపైన దుర్భాషలాడడం, ఇటువంటి పరిస్థితులు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క ఘటనతో నిజంగా అటు వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి షాప్ యజమానులు కావచ్చు, లేదంటే ఆలయ సిబ్బంది పూర్తిగా షాక్ తీనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అటెండర్ ముని సుబ్రహ్మణ్యం పైన దాడి చేసినటువంటి ప్రహ్లాద్ ఒక్కసారిగా రక్తగాయాలు ఆయనకి పూర్తిగా అయింది. ఆయన వెంటనే హుటాహుటిన అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాకపోతే అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అతన్ని అక్కడ వదిలేయడంతోనే తర్వాత
తిరుపతికి వచ్చి ఆ జూకు వెళ్ళినటువంటి ప్రహ్లాదు ఒక్కసారిగా సింహం ఉన్నటువంటి ప్రాంతం అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాకి వెళ్ళి అక్కడ సింహాలకి బంధించే ప్రాంతము, ఆహారం అందించేటువంటి ప్రాంతం నుంచి కూడా ఎన్క్లోజర్ లోపలికి దూకడంతో ఒకసారిగా సింహం దాడి చేసి చంపినటువంటి ఘటన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తూ ఉన్నాము. కొండపైన జరిగినటువంటి ఘటన ఇది. వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఆ సీసీ ఫుటేజ్ చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. అక్కడికి వచ్చినటువంటి ప్రహ్లాదు చాలా కొంతసేపు అక్కడ వెయిట్ చేశారు. వెనకాల ఉన్నటువంటి భక్తులు కూడా కొంత ఇబ్బంది కలిగే విధంగా కూడా అక్కడ ప్రవర్తించాడు. వెనకాల భక్తులు టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అడ్డంగా అంటే క్యూ లైన్లో అడ్డంగా అతను నిలబడుకొని ఎవరిని కూడా ముందుకు రానియకుండా అదేవిధంగా అటెండర్తో కొంత దుర్భాషలాడి వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితుల్లో అతను ఒక్కసారిగా అటెండర్ పైన దాడి చేసి నిర్దాక్షిణంగా రక్తగాయాలు అయ్యేటట్టుగా కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత అతను పట్టుకున్నారు. కాకపోతే పోలీసులు నిర్లక్ష్యంగా అతన్ని వదిలివేయడంతోనే ఈ ఒక్క తిరుపతికి రావడము, తర్వాత సింహాల్లో ఉండేటువంటి ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళి ఆయన చనిపోవడం జరిగింది. కాకపోతే పోలీసులు ఒక రకంగా చెప్తున్నారు, అక్కడ తిరుమలలో ఉన్నటువంటి పట్టుకున్నటువంటి షాప్ యజమానులు కావచ్చు, అంటే అక్కడ సిబ్బంది ఇంకొక రకంగా చెప్తున్నారు. అంటే అక్కడికి వచ్చినటువంటి అతను కొంత మత్తులో ఉన్నాడు, మానసిక స్థితి బాగలేదు, అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సో ఈ కారణంగానే అక్కడ పోలీసులు విడిచిపెట్టారని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ జూలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే అతను మద్యం మత్తులో ఉన్నాడు. అతను ఎందుకు దూకాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అతను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళినట్టయితే పోలీసులు రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే పోస్టుమార్టం రిపోర్ట్లో మాత్రము అతను మద్యం సేవించి ఉన్నాడో లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయో అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అతను చనిపోయేటువంటి ఒక రోజుకు ముందే తిరుమలలో హల్చల్ చేసినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాం. నిజంగా అతని మానసిక స్థితి బాగాలేదా, లేకపోతే కావాలనే ఉద్దేశపూర్వకంగా అట్లా చేశారా, లేకపోతే మద్యం మత్తులో ఇలా ప్రవర్తించాడా అనే విషయం పైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.